కుంభరాశి వారికి 21వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 28వ తారీఖు 2వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోని బుధ, రవి, శని 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక ద్వితీయ స్థానంలో శుక్ర, రాహువుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. చతుర్థ స్థానం అయినటువంటి వృషభంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది. అలాగే చతుర్థ పంచమ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది. ఈ విధమైనటువంటి సంచారం అంతా కూడా ఈ కుంభరాశి వారికి జరుగుతున్నది. అయితే ఇక్కడ కుంభరాశి వారికి చెప్పాలి అంటే జన్మంలోనే శని, ఇది ఏళ్ళనాటి శనికి సంబంధించినటువంటిది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే రవి కూడా జన్మంలో రవి ఏ విధంగానూ శుభ ఫలితములను ఇవ్వజాలడు. అనారోగ్య సమస్యలు అవి పడచూపేటటువంటి అవకాశం ఉంటుంది. ఆలోచన కూడా కొంచెం సరి అయినటువంటి ఆలోచన రాకపోవటము, సరి అయినటువంటి ప్రవర్తన లేకపోవటము ఈ విధమైనటువంటి కనిపిస్తూ ఉంటాయి. ఇక బుధుడు కూడా జన్మంలోనే ఉన్నాడు కాబట్టి బుద్ధి వికసించదు. అలాగే వ్యాపారం విషయాల్లో వాటిలో ముందుకు వెళ్ళకపోతే కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే చూపించే అవకాశం ఉంటుంది. మన తెలివితేటలు ఎందుకు కొరగాకుండా ఉండటము, వ్యాపార విషయాల్లో కొంచెం వెనకబడుతాను, ధన ఆదాయం తగ్గటము లాంటి ఫలితాలన్నీ కూడా బుధుని వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక ద్వితీయ స్థానంలో శుక్ర, రాహు గ్రహాల యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో శుక్రుడు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కుటుంబంలో కాస్త మంచి వాతావరణము, కొంచెం పిల్లల యొక్క కుటుంబ స్థానం ఆరోగ్యం బాగుండటము, ధనాదాయం పెరగటము ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వాళ్ళకి ఏదైనా పిల్లలకి ఆ సంగీతంలో, సాహిత్యంలో ఇట్లాంటి వాటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళకి కొంచెం ఒక అప్లిఫ్ట్ అంటే చేయూతనిచ్చి పైకి లేపడం లాంటి ఫలితాలన్నీ శుక్రుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ద్వితీయంలో రాహు కూడా శుభ ఫలితాలు ఇవ్వడండి. కుటుంబంలో లేనిపోని చికాకులు కలిగించడానికి వాటికి సమర్థుడు. ఆదాయం తగ్గడానికి కారకుడవుతూ ఉన్నాడు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్వితీయ స్థానంలో మాటలు కూడా కొంచెం కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ దోమలు, ఈ విష క్రిముల ద్వారా కూడా దోమలు కావచ్చు, బల్లులు కావచ్చు, వీటి ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలంటే రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే రావు. తల్లిగారి విషయంలో, ఆరోగ్య విషయంలో కొంచెం ఆ వయసు వారు ఇంట్లో ఎవరున్నారో వాళ్ళ వయసు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మన గృహానికి సంబంధించి లేదా స్థలం అమ్మటం, ఇల్లు చేయడం లేదా కొనాలనుకోవటం జరుగుతున్నట్టయితే ఈ వారంలో ఆ పనిలో మీరు విజయం సాధించలేరండి. ఎందుకంటే ఆయన అనుకూలమైన ప్రదేశంలో లేరు కాబట్టి. అలాగే కాకపోతే కుజుడి యొక్క సంచారం కూడా 4-5 స్థానాల్లో జరుగుతున్నది. 4 స్థానంలో కానీ 5వ స్థానంలో కూడా కుజుని యొక్క సంచారం బాగలేదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఈ మీరు కొనాలనుకున్నటువంటి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు, లేదా మీ సొంతానికి మీరు కొనుక్కోవాలనుకున్నా లేదా అమ్మాలనుకున్నా కూడా ఆ విషయాలలో మీరు విజయం సాధించడం కష్టం. అనుకున్న పని పూర్తి కాదండి. అంచేత ఈ వారం 10 రోజులు కూడా ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవటమే మంచిది. ఇకపోతే అష్టమ స్థానంలో కేతువు. ఈ అష్టమ స్థానంలో కేతువు ఏదో సడన్గా చెడు వార్తలు వినటం, అంటే మనకు సంబంధించినటువంటి వారు మిత్రులు, బంధువులు, దూర బంధువులు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, అలా దుఃఖం, అలాగే హఠాన్ మరణాలు ఎవరికైనా జరగవచ్చు మనకు తెలుసున్న వాళ్ళలో. అలాగే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల అవమానాలు కూడా పొందవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తంగా మనం ఒక్కొక్క గ్రహానికి కాకుండా కుంభరాశి వారికి మనం చెప్పుకోవాల్సి ఉన్నట్టయితే వీరికి శుక్రుడు ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నది. మిగతా గ్రహాలు కొంచెం ఏ ఒక్క గ్రహం కూడా బాగలేని కారణంగా మీరు ఈ వారం కొంచెం చాలా కష్టంగానే కొంచెం ఇబ్బందులతోటే గడుస్తూ ఉంటుంది. అయినా ఏం కంగారు పడాల్సిన పని లేదండి. ఇది కేవలం రాశిగతమైన ఫలితాలు, వ్యక్తిగత ఫలితాలు కాదు, వ్యక్తిగత జాతకం కాదు ఇది. కాబట్టి ఇది చాలా మందికి, కొన్ని కోట్ల మందికి సంబంధించినది కాబట్టి ఇది ప్రత్యేకంగా మీకు అని అనుకోవాల్సిన పని లేదు. మన జాతకానికి మాత్రం అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. జాతకం మా చేత రాయించుకోవచ్చు, తప్పేం లేదు. అట్లాగే మీరు ఖచ్చితంగా ఈ వారం
గుడికి వెళ్ళండి, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవధాన్యాలు తీసుకొని, శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త నూనె కూడా తీసుకొని శని నెత్తిన పోయండి. ఈ నవధాన్యాలు నవగ్రహాల పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తదుపరి ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారి దర్శనం చేసుకుని వారి ఆశీర్వచనం పొందండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.